Now we'll chant Om 3 times, then we'll start. So take a long deep breath in and breathe out. For Omkar, take another deep breath in. Jai Gurudev. Okay. So యోగా వాసిష్టం చెప్పుకుంటే లీలా స్టోరీ ఆల్మోస్ట్ చాలా అయిపోయింది మనకు. సో అల్టిమేట్ గా లీలా కలిసిపోతారు, లీలా పద్ముడు. సో పద్ముడికి జ్ఞానోదయం అయిపోవాలని చెప్పి ప్లస్ చేస్తుంది. ఇద్దరు లీలలు 13 తోటి వాళ్ళది మొత్తం. మనము అందులో అర్థం చేసుకునేది ఏంటంటే లీలాకి జ్ఞానోదయం అయిపోతుంది. సో మిగతా ఇప్పుడు 13 నెక్స్ట్ జ్ఞానోదయం అయిపోయి తర్వాత వాళ్ళు మోక్ష స్థితికి వచ్చేస్తారనమాట. దెన్ నెక్స్ట్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎవరు, మన వశిష్ఠుడు రామచంద్రుడికి. సో చెప్తున్నాడు అనమాట ఏంటంటే నిజంగా ఉండేది ఇక్కడ ఒకటి, ఓన్లీ చైతన్యము, అదే బ్రహ్మము, అదే అనంత చైతన్యము. బ్రహ్మంలోనే ఒక శక్తి ఉంది, ఆ శక్తిని చిత్ శక్తి అంటారు, దాన్నే నియతి అంటాం, దాన్నే దైవం అంటారు. ఆ శక్తి ప్రపంచాన్ని మొత్తం నడిపిస్తుంది, కాలాన్ని సంఘటనలను కూడా శక్తి నడిపిస్తుంది. బ్రహ్మము మళ్ళా శక్తి అనేది వేరు కాదు, శివుడు శక్తి, వాటి వల్లనే సృష్టి అనేది అవుతుంది. ఎట్లా అంటే నీరు ఉంది అలా ఉంది, దాని శరీరంలో అవయవం ఇవి వేరు వేరుగా ఉన్నా కూడా అన్నిటికీ నిజానికి ఒకటే. నీరు అలా వేరు కాదు, శరీరంలో అవయవం సపరేట్ కాదు, అది కూడా శరీరం. సో అట్లా బ్రహ్మము శక్తి కూడా ఒకటే. సో మనం మామూలుగా దేవుడు అన్ని చేస్తాడు అని ఏం పని చేయకుండా కూర్చున్నాం అనుకోండి, అది కూడా దైవ సంకల్పమే, కానీ జీవితం అట్లా నిలవదు. బట్ మనకు భగవంతుడి బుద్ధిని కూడా క్రియేట్ చేసింది, ఓన్లీ మానవులకు మాత్రం బుద్ధి అనేది ఉంది. సో వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, అండ్ దెన్ పని చేయాలి చేయకపోవడం అనేది అంతా మన బుద్ధి డెసిషన్ తీసుకునే శక్తి కూడా మనకు ఉందన్నమాట. సో అంత భగవంతుడే చేస్తాడు కదా అని మనం కూర్చుంటే ఏ పని జరగదు. సో జీవితం అంటేనే చర్య, కర్మ, అది లేకుండా జీవితమే లేదు. అసలు దైవం పని చేస్తుంది కూడా మన ప్రయత్నం ద్వారానే. మనం ఏం పని చేయకపోతే దైవం పని కూడా ఉండదు. సో ప్రయత్నం అనేది సో కాబట్టి ప్రయత్నం అనేది తప్పనిసరి, మనం చేయాల్సిందే ప్రయత్నం. సో మన నియతికి కూడా దైవానికి కూడా 2 రూపాలు ఉన్నాయి. ఒకటి ప్రయత్నం చేయడం మూలంగా ఫలితం వచ్చే సందర్భం ఒకటైతే, ప్రయత్నం చేసినా కూడా ఫలితం రాకపోవడం, ఇవి 2 ఉంటాయి. నియతికి ఇవి 2 రూపాలు ఉంటాయి. సో ఫలితం వచ్చినా రాకపోయినా జ్ఞానులు ఏం చేస్తారు, ప్రయత్నం చేయడం మాత్రం ఆపరు, వాళ్ళు కంపల్సరీ ప్రతిదీ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సో అత్యున్నత స్థితిలో ఉన్నా కూడా వాళ్ళ శ్వాసను ఆపేసి మోక్షం పొందడం కూడా అది అత్యున్నత ప్రయత్నమే. ప్రపంచంలో మనకు అన్ని వేర్వేరు రూపాలు కనిపించినా అన్నింటికి అవన్నీకి మూలాధారము చైతన్యం. సో అన్ని కూడా ఒక్క చైతన్యమే. వేర్వేరు అన్ని ఎందుకు అనిపిస్తాయి అంటే మనకున్న అజ్ఞానం వల్ల అన్ని వేర్వేరుగా అనిపిస్తుంది. దైవం ఏంటనేది, దైవం అంటే బ్రహ్మంలో ఉన్న ఒక శక్తి అన్నమాట. ప్రయత్నం ద్వారానే దైవం పనిచేస్తుంది. సో చర్య అనేది ప్రయత్నం. సో జీవితానికి చర్య అనేది ఆధారం. చర్య లేకపోతే జీవుడే లేడు కదా. సో జీవితం అనేదే లేదు, జీవితం అనేది క్రియ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. ఎట్లా అంటే నిజంగా ఇక్కడ ఉండేది ఒక్కటి చైతన్యం మాత్రమే, అనంత చైతన్యము, అదే బ్రహ్మము. సో రాముడికి ఒక సందేహం కలుగుతుంది, ఒకటే ఉన్నప్పుడు సో ఒకటే ఉంది అని చెప్తున్నాం, చైతన్యం అనేది ఒకటే అంటున్నాం. సో జీవుడు ఎట్లా పుట్టిండో అని అడుగుతున్నాను అనమాట. దెన్ వశిష్ఠుడు చెప్తుంటాడు, జీవుడు అనేది నిజంగా పుట్టలేదు, అజ్ఞానం వల్ల నీకు అట్లా అనిపిస్తున్నది. జీవుడు అనేది సముద్రం మీద వచ్చే అల, చిన్న అల, ఒక ద్వీపపు జ్వాల ఉందనుకోండి, అందులో వచ్చే ఒక చిన్న కంపనం లాంటిది. సో ఆ చిన్న కంపనంలో
ఎప్పుడైతే అనంత చైతన్యం పరిమితంగా అనిపిస్తుందో అదే జీవుడు. అనంత చైతన్యం అపరిమితంగా అనిపిస్తుందంటే బ్రహ్మం. సో పరిమితంగా అనిపిస్తుంది, ఆ పరిమిత చైతన్యాన్ని మనం జీవుడు అనుకుంటున్నాము. సో ఎప్పుడైతే మన ఈ పాత జ్ఞాపకాలు అలవాట్లు అవన్నీ కలిస్తే అహంకారం అనేది వస్తుంది, నేను అనే భావం వస్తుంది అనమాట మన లోపల. సో ఈ నేనే అన్న భావము యాక్చువల్ నిజం కాదు. సో మనం దాన్నే నిజం అనుకుంటాం, నేను నేను ఐఎమ్ సంథింగ్ అని. సో అహంకారం వల్లనే మన మనస్సు అనేది పుడుతుంది. నేను అనేది ప్రపంచం అనే భావన నుంచి వస్తుంది, నేను నా ప్రపంచం అనే భావన వస్తుంది. అదే చైతన్యం ఏదైతే చైతన్యం ఉందో అదే భూమిలాగా, అదే నీరులాగా, అదే అగ్నిలాగా, అదే గాలిలాగా, అదే ఆకాశం లాగా కనిపిస్తుంది. అదే చైతన్యం మళ్ళీ చెట్టు, పక్షి, మనిషి, దేవతలా కనిపిస్తుంది. నిజానికి ఇదంతా చైతన్యంలో వచ్చిన ఒక కళ మాత్రమే. సో ఇది అర్థమైతే మనకి భయము బాధ తగ్గుతుంది. మొత్తం ఇక్కడ ఉన్నది చైతన్యం మాత్రమే అనుకుంటే చివరికి బ్రహ్మము, జీవుడు, మనస్సు, ప్రపంచము అన్ని ఇవన్నీ కూడా ఒకటే. ఇక్కడ ఇది ఇది వేరే అది వేరే లేదు. సో ఉన్నది ఒకటే. జీవుడు అనేది నిజం కాదు. కనిపించేది మనకు కనిపించేది అంతా భ్రమనే. నిజంగా ఉన్నది ఏంటంటే ఒక్కటే, అదే ఒక చైతన్యం మాత్రమే. నేను ఇంకా కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఎట్లా అంటే వశిష్ఠ మహర్షి రాముడికి చెప్తా ఉన్నాడు అనమాట, ఇక్కడ నిజంగా ఉండేది బ్రహ్మం ఒకటే. ఒక దీపం నుంచి ఇంకో దీపం అనేది వెలిగిస్తే మంట ఒకటే ఉంటది కదా, ఈ దీపంలో ఏమంట ఉంటుందో ఆ దీపంలో అదే ఉంటది. సో మనం వెలిగించిన ఆ మంట వేరేలా ఉండదు కదా. అలాగే బ్రహ్మం కూడా ఒకటే, అనేక రూపాల్లాగా కనిపిస్తుంది, అదే బ్రహ్మము. ఈ అనేకం అనేది నిజం కాదు. జీవుడు అంటే చైతన్యము పరిమిత రూపాన్ని తీసుకోవడమే జీవుడు. సో చైతన్యం అపరిమితంగా ఉందంటే అది బ్రహ్మం అన్నమాట. సో మనసు వల్లే ప్రపంచం నిజంగా ఉంది అనిపిస్తుంది. ఎట్లయితే మద్యం తాగిండు అనుకోండి, బాగా తాగినోడికి ఏంటి, ఖాళీ ఆకాశంలో కూడా అన్ని వింతలు వింతలు కనిపిస్తాయి, లేదో వింత వింత మాటలు మాట్లాడుతూ ఉంటాడు. సో అట్లాగే మనస్సు కూడా ఈ ఒక్కటిలో అనేకం చూపిస్తుంది మనకి. ఈ మనస్సు మన ఆలోచనలకు, మనకు చూసే రూపాలకు అన్నిటికీ మనస్సే ప్రతిబింబము. సో నేను నాది అనే ఆలోచనలు ఎప్పుడంటే మనకు అజ్ఞానం ఉంటే ఆలోచనలు అన్నీ వస్తాయి. అజ్ఞానికి ఒకటే మంచి మందు ఉంది అంటే అదే జ్ఞానం. సో తాడు పాములాగా కనిపిస్తుందంటే మన జ్ఞానం వచ్చింది అనుకోండి, అప్పుడు పాము పోతుంది, కనిపించేది తాడు మాత్రమే. అలాగే జ్ఞానం వచ్చింది అనుకోండి, ఈ ప్రపంచము అనే భ్రమ పోతుంది. ఇప్పటికీ మీకు అందరికి కొంచెం అర్థమై ఉంటది, అందరి లోపల ఉన్నది ఒకటే చైతన్యం. అది రోజు మనము ఈ యోగ వాసిష్టం స్టార్ట్ అయిన నుంచి చెప్పించుకున్నాం, అందరి లోపల ఒకటే ప్రాణం ఉన్నది, అదే అందరిలో ఉన్నది అని. సో ఎప్పుడైతే కోరికలు ఉంటాయి మనకు అంటే మన మనసు అశాంతిగా ఉంటుంది. కోరికలు పోతాయి అనుకోండి, దెన్ మనసు శాంతిగా ఉంటుంది. సో మనసు శాంతిగా ఉందంటే అక్కడ ఉండేది బ్రహ్మమే. ఈ మనస్సే ప్రపంచాన్ని చూపిస్తుంది, మనస్సే నిశ్శబ్దం అయితే నిజం అనేది కనిపిస్తుంది. అర్థమవుతుంది కదా. సో ఓకే, నెక్స్ట్ ఇంకా వశిష్ఠ మహర్షి కంటిన్యూ చేస్తా ఉన్నాడు రాముడికి. ఏమని అంటే, సో ఈ ఆలోచనలు కదలడం మూలాన్నే బంధము అనేది వస్తుంది. సో నేను నాది అనే భావనలు వచ్చినప్పుడే నిజం అనేది మనం తెలుసుకోలేము. ఇది నాది, ఇది నేను అనుకున్నాం అనుకోండి, ఈ అహంకారంలో మునిగిపోతాం. సో సత్యానికి దూరం అవుతాం. సో కొందరికి ఒకటే జన్మల జ్ఞానం వస్తుంది, కొందరికి మాత్రం చాలా జన్మల తర్వాత వస్తుంది. ఇది మన ఆలోచనల తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ప్రపంచము 3 స్థితులలో ఉంటది, 4 స్థితులలో మనం సహసమాధిలో కూడా తెలుసుకున్నాం. ఒకటి జాగృత అవస్థ, స్వప్న అవస్థ, దెన్ సుషుప్తి అవస్థ, దెన్ తురియ అవస్థ. సో ఎవరైతే ఈ 4వ స్థితిలో తురియావస్థలో ఉంటారో వాళ్ళు ఈ దుఃఖాన్ని దాటిపోతారు అనమాట. సో ప్రపంచము బ్రహ్మం ఉండడం మూలంగానే ప్రపంచం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎట్లయితే చెట్టు పెరగడానికి ఆకాశము అడ్డు కాకపోతే చెట్టు పెరగట్లేదంటే ఆకాశం అడ్డుంది అనుకుంటే ఆకాశమే ఒక కారణం లాగా కనిపిస్తుంది కదా. అలాగే బ్రహ్మం కూడా నిజమైన కారణం కాదు. సో ఈ పాయింట్ కొంచెం ఓకే వదిలేసి, నిజం తెలుసుకోవాలంటే మనం విచారణ అనేది చెయ్యాలి. సో తవ్వుతూ పోతే చివరికి ఖాళీ స్థలం వస్తుంది కదా. అలాగే మనం విచారణ చేస్తా ఉంటే మనకు చైతన్యమే అని తెలుస్తుంది అన్నమాట. సో రాముడు అడిగిండు ఈ సృష్టి ఇంత పెద్దగా ఎలా అయిందని, దాని వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు అనమాట.
సో చైతన్యంలో వచ్చే ఒక చిన్న కంపనం, అందుకే గురువుగారు స్పందకారిక అని ఒక టాక్ చెప్పినారు, అందులో మొత్తం చెప్తారు మనకి. సో చైతన్యంలో వచ్చిన చిన్న కంపనం నుంచి జీవుడు ఉద్భవించినాడు. జీవుడు ఆలోచించడంతో మనస్సు అనే పుట్టింది. మనస్సు ఉంది అంటే ఆలోచనలు అనేటివి కారణం. సో మనసు భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే ఈ 5 పంచభూతాలను సృష్టించింది. సో అవి నిజం, అది మనసు ఊహించింది అంటే ఆ చైతన్యంలో వచ్చిన కంపనం ఊహించింది, దాన్ని అవి కనిపించినాయి. మనస్సు ఏది ఆలోచిస్తే అదే నిజంలాగా అనిపిస్తుంది. తర్వాత ఇంద్రియాలు. ఇంద్రియాలు ఏంటి? నాలుక, కళ్ళు, ముక్కు, చర్మము, ఇవన్నీ ఇంద్రియాలు. దీని ఇవన్నీ కారణము ఫలితం వల్ల కాదు, ఇది కేవలం సంయోగం మాత్రమే. ఇవన్నీ సంయోగం వల్ల వచ్చినాయి అని చెప్తున్నాను. కాకి ఎట్లయితే చెట్టు మీద కూర్చుంటే అదే సమయంలో పండు పడుతుందో, అది మనం కాకి పడేసింది అనుకుంటాం, అది నిజం కాదు. ఇలా ఇట్లనే మొట్టమొదటి కాస్మిక్ జీవుడు పుట్టినట్టు మనకు కనిపించింది, కానీ జస్ట్ ఇదంతా భ్రమ, ఎవ్రీథింగ్ ఈజ్ భ్రమ. సో అజ్ఞానం లేకపోతే రాముడు మళ్ళీ అడుగుతున్నాడు ఏంటంటే, అజ్ఞానం నిజంగా లేకపోతే మోక్షం గురించి ఎందుకు ఆలోచించాలి అని. నేను వశిష్ఠుడు మళ్ళీ చెప్తున్నాడు, రామ తన ఆలోచన తన సమయానికి ఏం ఆలోచన రావాలి అనేది ఆ సమయానికి అదే వస్తుంది. మనం ఆలోచనలు ఈ ఆలోచన రావాలని మనం ఏం డిజైన్ చేసుకోలేము. వాట్ హ్యాస్ టు కమ్, ఇట్ కమ్స్. చైతన్యం నుంచి ఏ ఆలోచన రావాలనేది అది వస్తుంది. పువ్వులు కూడా తమ సమయానికి పూస్తాయి, పండ్లు కూడా సమయానికి పండుతాయి. అట్లనే జీవుడు కూడా ఓం అని ఉచ్చరిస్తాడు, అప్పుడే ఈ సృష్టి, ఓం నుంచి సృష్టి ఆవిర్భావం అవుతుంది. సో సంకల్పంతో వస్తువులన్నీ కనిపిస్తాయి. సృష్టికర్త ఒక ఒక పురుగుని సృష్టించిన అదొక పెద్ద విషయం కాదు. సో మనకు తేడా కనిపించడానికి పురుగు అనేది అశుద్ధ భావంలో ఉంది కాబట్టి, నిజానికి ఇక్కడ సృష్టి లేదు, విభజన లేదు, ఉన్నది ఒక్కటే, అదే చైతన్యం. ఆలోచన కలిగింది అనుకోండి, ప్రపంచం కనిపిస్తుంది. ఆలోచన ఆగిపోయింది అనుకోండి, మిగిలేది ఏంటంటే చైతన్యమే మిగులుతుంది. ఇంకా ప్లీజ్ కంటిన్యూ. సో ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటా వశిష్ఠ మహర్షి ఇప్పుడు స్టార్ట్ చేస్తారు రాముడికి. మనం ఇంతకుముందు లీల కథ తెలుసుకున్నాం. రాముడికి చెప్తాడు, నేను ఇక్కడ ఇంకొక కథ నీతో చెప్తా రామ, ఇప్పుడు నీకు ఒక పాత కథ చెప్తా అని ఇంకొక స్టోరీ చెప్తుంటాడు. సో ఇదే మనము కరోనా టైంలో, కరోనా వైరస్ అంటే ఏంటి అన్నది ఇక్కడ మనకు వస్తుంది అన్నమాట ఇందులో. సో వశిష్ఠుడు రాముడితో చెప్తున్నాడు, రామ ఇప్పుడు నేను నీకు ఒక పాత కథ చెప్తా. హిమాలయాల ఉత్తరంలో కర్కటి అనే ఒక రాక్షసు ఉండేది. ఆమె చాలా భయంకరంగా ఉంటుంది. ఆమెకు ఎప్పుడు కూడా ఆకలి, చాలా ఆకలి, ఎంత తిన్నా కూడా ఆకలి తీరేది కదా. ఆమె అనుకుంటది, సో ఒక్కసారి జంబూ ద్వీపంలో ఉన్న అందరినీ తినేస్తే ఒకేసారి తింటే నా ఆకలి తీరిపోతున్నాయి. కానీ అది సాధ్యం కాదని తెలుస్తుంది. సో దానికోసం తపస్సు చేయాలని నిర్ణయిస్తుంది. చాలా సంవత్సరాలు అట్లా తపస్సు చేయడంతో ఆమె శరీరం చాలా సన్నగా మారిపోతుంది, ఎముకల గూడులాగా తయారవుతుంది అనమాట. సో ఆమె తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. సో మరియు వరం కోరుకోమని చెప్తాడు అనమాట. అప్పుడు కర్కటి అడిగింది, నన్ను ఒక సూదిలాగా చిన్నగా సూది రూపంలోకి మార్చండి, నేను అట్లా అందరు హృదయాల్లోకి వెళ్ళిపోయిన ఆకలి తీర్చుకుంటాను. సో బ్రహ్మదేవుడు వరం ఇస్తాడు, కానీ ఇట్లా అన్నాడు, సో తప్పు ఆహారం తినే వాళ్ళకు, తప్పు జీవన శైలి ఉన్న వాళ్ళకు నీవు రోగంగా మారి బాధ పెట్టు. ఎవరైతే అంత చెత్త ఆహారమో అక్కడిది ఇక్కడిది తింటే వాళ్ళకు నీ రోగం వస్తుంది. వెంటనే కర్కటి ఏమవుతుంది, అంత పెద్ద శరీరం నుంచి ఒక చిన్న సూదిలాగా మారింది. దాన్ని ఆమె విషూచిక అంటే కలరా, మనమే ఇప్పుడు కోవిడ్ అన్నాము అదే ఇలా మారిపోతుంది. అది కంటికి కనిపించదు, సేమ్ ఇప్పుడు మొన్నకు వచ్చిన కోవిడ్ లాగా కంటికి కనిపించదు కానీ బాధపడుతుంది. కానీ ఆమె మనసు మాత్రం మారలేదన్నమాట. ఇంకా అందరినీ బాధ పెట్టాలని కోరికే ఉంటది. ఆమె తప్పుడు ఆలోచనలు, తప్పు ఆహారము, తప్పు జీవన శైలి ఉన్న వాళ్ళకి ప్రవేశించి వ్యాధి కలిగించి అట్లాంటి వాళ్ళని తినేస్తుండే దాన్ని. కానీ ఎవరైతే మంచి చికిత్స తీసుకుంటే, మంత్రం లేదా మందు వాడితే వ్యాధి వాళ్ళని వదిలి వెళ్ళిపోయేది అనమాట. సో వశిష్ఠుడు చివరిగా చెప్పిన బోధ ఏంటంటే, స్వార్థంగా కోరిన వరాలు మనం అనుకున్న ఫలితాన్ని ఇవ్వవు. సో మనసు చెడితే అదే రోగంగా మారిపోతుంది. సో చెడు ఆలోచనలు, తప్పు జీవనం అనేది మనకు బాధను కలిగిస్తుంది. మంచి బుద్ధి, జ్ఞానం అనేది మనకు రక్షణనిస్తుంది అని చెప్తున్నాను అనమాట. నేను ఇంకా చెప్తున్నాడు, సో
ఈ సూచిక అనే రాక్షసి చాలా చాట్ల దాక్కొని ఉండేది. ఎక్కడ అంటే దుమ్ము, మురికి చోట్ల, శుభ్రంగా లేని చేతులు, మురికి బట్టలు, సో శరీరంలో మలిన భాగాలు, ఈగలు ఎక్కువగా ఉండే చోట్ల, నీళ్ళ నీరు, కలుషిత నీరు, మురికి నగరాలు, మురుగు కాలువలు, జంతువు శరీరాలలో కూడా ఉండేది. అందుకే మనం అప్పుడు అన్ని శుభ్రంగా పెట్టుకొని ఎవరిని కనీసం పక్క వాళ్ళతో మాట్లాడకుండా ముక్కుకు మాస్క్ పెట్టుకొని తిరిగేది కదా. సో ఆమె ఒక జీవశక్తిలా ప్రాణం లోపల అందరి లోపల తిరుగుతూ బాధ కలిగించేది. ఆమె పని ఏమిటంటే తీవ్రమైన నొప్పులు కలుగజేయడము, మనుషుల మనసు చెదరగొట్టడము, ఇతరుల బాధ చూసి ఆనందిస్తుంది అనమాట. చాలా కాలం గడిచిన తర్వాత కర్కటికి తను చేసే పని మీద పశ్చాత్తాపం వస్తుంది. ఆమె అనుకున్నది నా పెద్ద శరీరం ఇక్కడ, ఈ సూది లాంటి నీచమైన రూపం ఎందుకు. సో ఆమె గ్రహించింది చెడు కోరికలో వీటి నుంచే మోసం అనేది పుడుతుంది. అవే తర్వాత బాధ దుఃఖం లాగా మారుతుంది. ఆమె చెప్పుకునేది నేనే నా కష్టానికి కారణము. అప్పుడు ఆమె అందరినీ తినాలనే కోరికని పూర్తిగా వదిలేసింది. ఇక ఆమెకు జ్ఞానోదయం లాగా అవుతుంది కనుక సో ఇప్పుడు వదిలేసి హిమాలయాలకు వెళ్ళి మళ్ళీ గట్టిగా తపస్సు చేయడం ప్రారంభించింది. ఆ తపస్సు వల్ల ఆమె పూర్తిగా శుద్ధం అయిపోతుంది. ఆమెకు ఉన్నత జ్ఞానం అనేది వస్తుంది అనమాట. ఆమె తపశక్తి ఎంత ఎక్కువగా ఉంటుందంటే హిమాలయాలు కూడా మండుతున్నట్లు అనిపిస్తాయి, అంత శక్తి. ఈ విషయం నారద మహర్షి ద్వారా ఇంద్రుడికి తెలుస్తుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చెడు కోరికలు అనేవి ముందు భ్రమను తీసుకొస్తాయి. భ్రమ చివరికి బాధలాగా మారుతుంది. ఈ పశ్చాత్తాపము ప్లస్ తపస్సు ఇవి రెండు కలిస్తే మనకు జ్ఞానం అనేది వస్తుంది అన్నమాట. తర్వాత ఈ కర్కటి చేసిన తపస్సు గురించి ఇంద్రుడికి తెలుస్తుంది. సో ఇంద్రుడు ఏం చేస్తాడంటే వాయుదేవుడిని హిమాలయాలకు పంపిస్తాడు కర్కటి పరిస్థితి ఎందుకు చూడమని. సో వాయుదేవుడు వెళ్ళి చూసేసరికి కర్కటి పూర్తిగా ఎండిపోయి శ్వాసను తల మీదకి తీసుకొని పూర్తి యోగిన్ లాగా నిలబడి ఉంటది అన్నమాట. సో అప్పుడు వాయుదేవుడు తిరిగి వెళ్ళి విషయం ఇంద్రుడికి చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా కర్కటి దగ్గరకు వస్తాడు, వచ్చి చెప్తాడు. సో అప్పటికే ఆమె శరీరం అంతా శుద్ధ అయిపోతుంది తపస్సు వల్ల. ఆమెకు నిజంగా జ్ఞానం వచ్చేస్తుంది. బ్రహ్మదేవుడు అంటాడు ఒక వరం కోరుకోండి. సో అప్పుడు కర్కటి మనసులో అనుకుంటదంటే నాకు బ్రహ్మజ్ఞానం వచ్చాక వరాలు ఎందుకు నాకు. బ్రహ్మదేవుడు చెప్తాడు ఈ ప్రపంచ నియమాన్ని మనం మార్చలేము. ఒక నియతి ప్రకారం ప్రపంచం నడుస్తుంది, నియమాన్ని మార్చలేము. నువ్వు మళ్ళీ నీ పాత శరీరాన్ని పొందాలి, కొంతకాలం అట్లా జీవించిన తర్వాత నీకు మోక్షం లభిస్తుంది అని చెప్తాడు. ఇంకా బ్రహ్మ అంటాడు అనమాట, నువ్వు ఇకపై చెడ్డవాళ్ళని మాత్రమే శిక్షించు, అది కూడా తక్కువ హానితో శిక్షించు. సో దానికి కర్కటి అంగీకరిస్తారు. వెంటనే ఆమె సూర్యు లాంటి శరీరం నుంచి మళ్ళీ పెద్ద శరీరం లాగా మారిపోతుంది. సో మళ్ళీ ఆ పెద్ద శరీరం అయినాక కర్కటికి ఆకలి అనేది వస్తాయి. సో తర్వాత అప్పుడు ఆమె ఆకాశవాణి ఏం చెప్తుందంటే కర్కటికి అజ్ఞానంలో ఉన్న వాళ్ళని ముందుగా జ్ఞానంలోకి తీసుకురా, ఇదే జ్ఞానుల పని. ఎవరైనా జ్ఞానం పొందకపోతే అటువంటి అజ్ఞానాన్ని తిను, మిగతా వాళ్ళకి దానివల్ల నీకేం పాపం ఉండదు అని చెప్తారనమాట. అది విన్న కర్కటి ఏం చేస్తుందంటే అడవిలోకి వెళ్తుంది. ఆ అడవిలో ఒక విక్రముడు అనే రాజు మంత్రితోటి కలిసి రాత్రిపూట దొంగల నుంచి ప్రజలను రక్షించడానికి అడవిలో తిరుగుతుంటాడు. సో అట్లా కర్కటి వాళ్ళని చూసి అనుకుంటది వీళ్ళ అజ్ఞానులు కనుక అయితే నా ఆకలి తీర్చుకోవచ్చు, ఎందుకంటే చెప్పింది కదా అజ్ఞానులని తింటే నీకేం పాపం ఉండదు అని. సో వెంటనే అనుకుంటది వీళ్ళ జ్ఞానులు అయితే నేనేం హాని చేయకూడదు అనుకొని నిర్ణయం చేసుకొని వీళ్ళ జ్ఞానం పరీక్షిస్తా అని ఆమె. సో ఈ జ్ఞానులను గౌరవించాలి ఎందుకంటే వాళ్ళు లోకానికి మేలు చేసేవాళ్ళు అనుకొని, సో ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళను ఇంటర్వ్యూ చేస్తుంది. ఇక సో ఏమంటే ఈ కర్కటి రాజును మంత్రిని చూసి కోపంగా అరుస్తుంది అనమాట, మీరు ఎవరు అసలు వెంటనే చెప్పండి లేదంటే మిమ్మల్ని తింటాను అని చెప్తారు. అలా ఆమె రూపం చాలా భయంకరంగా ఉంటది. కానీ రాజు కానీ మంత్రి కానీ భయపడలేదు. మంత్రి చాలా ప్రశాంతంగా ఉంటాడు, మాట్లాడతాడు అనమాట. ఆకలిగా ఉండడం అనేది అన్ని జీవులకు సహజము, కానీ కోపం అవసరం లేదు అని అంటాడు. ఇంకా అంటాడు అనమాట, ఈ తెలివైన వాళ్ళు కోపం లేకుండా శాంతిగా సరైన పద్ధతిలో తమ అవసరాలను సాధించుకుంటాడు. సో రాజు అంటాడు మేము చాలా రాక్షసులను చూసినాము, చెడ్డ వాళ్ళని శిక్షించడము మంచి వాళ్ళని రక్షించడం రాజు ధర్మము, నీకేం కావాలో అడుగు, అడిగిన దాన్ని మేము ఖాళీగా పంపము ఇస్తాము అని రాజు చెప్తారు అనమాట. సో రాజు మంత్రి మాటలు వింటది కర్కటి. సో ఆమెకి బాధ అనిపిస్తుంది, దాని వాళ్ళిద్దరిని చాలా మెచ్చుకుంటది. తర్వాత ఆమె అనుకుంటది జ్ఞానుల దగ్గర ఉన్నప్పుడు
సందేహాలు అడగకపోవడము మూర్ఖత్వము. సో మీకు ఆత్మజ్ఞానం లేకపోతే నేను మిమ్మల్ని తింటా అని చెప్పేసి ఆమె కొన్ని ప్రశ్నలు అడుగుతుంది అనమాట. ఇక చాలా ప్రశ్నలు అడుగుతుంది చైతన్యానికి సంబంధించి. ఏది ఒక్కటిగానే అనేకంగా కనిపిస్తాయి, ఈ లక్ష లోకాలు ఎందులో కలుస్తాయి, ఇవన్నీ అన్నమాట. సో మీలో ఉన్నది నాలో ఉన్నది కామన్గా ఏంటిది, ఇట్లాంటి అన్ని క్వశ్చన్లు అడుగుతుంది. వీళ్ళకి ఏమి రాదేమో అనుకొని అడుగుతుంది. సో అప్పుడు మంత్రి చాలా సింపుల్ వివరణ ఇస్తాడు అనమాట. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఒకటే, అదే పరమాత్మ, అదే శుద్ధ చైతన్యము, అదే ఆకాశం కన్నా కూడా సూక్ష్మము ఈ పరమాత్మ. దానికి పేరు లేదు, రూపం లేదు, మనసు ఇంద్రియాలు ఏది కూడా దాన్ని పట్టలేవు. ఈ ప్రపంచం అంతా చైతన్యంలోనే ఉంది. నిజంగా ప్రపంచం అనేది లేదు, చైతన్యం మాత్రమే ఉంది. ఎందుకంటే అందరూ నేనున్నాను అని అనుభవిస్తారు, కానీ అది ఆకాశంలో ఖాళీగా ఉంటుంది, శూన్యం కాదు. సో అది ఉంది లేదు అని కూడా అనిపించదు, ఎందుకంటే మనసుతో దాన్ని పట్టుకోలేము. సో అది అందరి స్వరూపమే, అందుకే దాన్ని వేరే వస్తువులా ఎవ్వరూ చూడలేరు. అది ఒకటే అయినా అనేక రూపాల్లో కనిపిస్తుంది. లైక్ బంగారం ఒకటి గాజులాగా, గొలుసులాగా, ఉంగరం లాగా ఎట్లా కనిపిస్తుందో అట్లా అది శూన్యం కాదు. ఎందుకంటే ఉంది అనేవాడికి, లేదు అనేవాడికి అది ఆత్మ. సో ఇవన్నీ దాని ఉనికిని మనం నేరుగా చూడలేము, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేము, బట్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇవన్నీ చెప్తాడు అనమాట. సో అన్ని చైతన్యంలో ఉన్నాయి, ఉన్నది ఒక్కటే, అదే చైతన్యము. ప్రపంచం కనిపించడం తప్ప ఈ ప్రపంచం అనేది నిజం కాదు అని చెప్తుంది అనమాట. సో కర్కటికి నచ్చుతుంది, మంత్రి రాజుల సమాధానాలు నచ్చుతాయి. సో వాళ్ళని వదిలేస్తుంది. లాస్ట్కి వాళ్ళు చెప్పేది ఏంటంటే బ్రహ్మం ఉన్న ఒక్కటే నిజం, ప్రపంచం దానిలో కనిపించే ఒక ఆట మాత్రమే, బ్రహ్మంలో కనిపించే ఆట మాత్రమే. ఎప్పుడైతే మన ఆలోచనలు అనేటివి ఆగిపోతే అప్పుడే మనకు నిజం అనేది తెలుస్తుంది అని చెప్తాడు. ఇట్లా కర్కట స్టోరీ చెప్పిన కదా. ఈ ఉత్పత్తి ప్రకరణం మొత్తం కథల కథ ఉంటాయి. సో లీలా లాగా అంత సంక్లిష్టమైన కథ కాదు, ఇది చాలా సింపుల్ కథ. అదే కర్కటి మనం కరోనా ఎక్స్పీరియన్స్ చేసాం కదా సేమ్ అప్పుడు. అందుకే చాలా మంది కరోనా వచ్చినప్పుడు చాలా మంది సాధువులు కొంతమంది ఈ మంత్రం చెప్పినారు. కర్కటి రాక్షసికి సంబంధించిన మంత్రము ఆ భక్తి ఛానల్లో వస్తుండే, రోజు అందరు ఇది చదవండి ఆరోగ్యాలు బాగుంటాయి. సో ఎంత భయపడ్డాం కదా, ఒక చిన్న సూది లాంటి వైరస్ ఎంతమందిని ప్రపంచాన్ని ఆడిచ్చేసింది, లైక్ కర్కటి రాక్షసి లాగా. సో దట్ ఈస్ ద సారాంశం. సో ఇంత మొత్తంగా అర్థమైంది ఏంది, జగన్ మిథ్య, బ్రహ్మ సత్యం, జగన్ మిథ్యం అంతే మొత్తం. యోగ వశిష్ట అంతా అదే, ఇంత ఎక్స్ప్లెనేషన్ అంతా లాస్ట్కి అక్కడికే లీడ్. మహేందర్